నమస్కారం. నా పేరు శ్రీరామ్ నరేష్. గోపాలపురం గ్రామం, మండలం చిట్యాల, జిల్లా జయశంకర్, భూపాలపల్లి జిల్లా అండి. నేను గత 10 సంవత్సరాల నుండి మిర్చి సాగు చేయడం జరుగుతుందండి. వివిధ రకాలైన మిర్చి సీడ్ బాపతి తెచ్చి చేయడం అలా జరుగుతుంది. ఈ సంవత్సరంలో రవి సీడ్స్ వారిది వరంగల్ హాట్ అది తెచ్చి 1.5-2 ఎకరాలలో వేయడం జరిగింది. అది వేసిన కాడి నుండి మొలక కూడా ఈ వాతావరణానికి తట్టుకొని చాలా బాగా ఏపుగా పెరిగి కొమ్మలు కూడా సైడ్కు బాగా కొమ్మలు బ్రాంచెస్ వచ్చేసి కాయ కూడా చాలా బాగా పడ్డదండి. పడి కూడా మళ్ళీ ఇప్పుడు కాయ ఆల్రెడీ ఫస్ట్ కోత కోస్తున్నామండి. ఈ ఫస్ట్ కోత వరకే నాకు ఒక 20 క్వింటాల వరకు వస్తుందని నా అంచనా. ఆ కోత కోస్తూ కూడా మనకు మళ్ళీ ఫ్లవరింగ్ అనేది మళ్ళీ సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరిగింది. ఫ్లవరింగ్తో కూడా ఇప్పుడు ఉంది, ఫ్లవరింగ్ తోటి ఉంది, కింద కూడా దిగుతుంది. ఈ మొత్తం అంచనా ఎకరానికి నాకు తెలిసినంత వరకు ఒక 30-35 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని నా అంచనా అండి. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మా చేను చుట్టుపక్కల వాళ్ళు కూడా వేరే వాళ్ళు వచ్చేసి ఇది ఏం సీడ్ అండి చెప్పండి, మాకు బాగా నచ్చింది, ఈ సీడ్ మేము వేయదలుచుకుంటాను, నెక్స్ట్ ఇయర్ చేస్తానని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని తెగుళ్ళకు తట్టుకొని చాలా బాగుందండి ఇది వరంగల్ హాట్ అనేది. అలాగే ఇప్పుడు కాయ సైజు కూడా బాగా రావడం జరిగిందండి. దాదాపు జానెడు ఉంది ఒక కాయ, అంటే 14-15 సెంటీమీటర్ల పొడుగు ఉందండి. కాయ గింజ శాతం కూడా లోపల బాగానే ఉందండి. కాయ ఇట్లా విరిచి చూస్తే లోపల గింజ శాతం కూడా బాగానే ఉంది. వెయిట్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి దీని ద్వారా. అలాగే ఈ కాయ ఇంత పొడవు ఉన్నందుకు కూడా మనకు మార్కెట్లో అధిక ధర పలికే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి. రైతుకు లాభసాటిగా ఉంది ఇది చాలా. వరంగల్ హాట్ అంటే రైతుకు వండరు అన్నట్టే చెప్పుకోదగ్గ విషయం అండి. ఇది చాలా బాగుంది సెగ్మెంట్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ని కూడా నేను ఒక 3 ఎకరాల్లో వరంగల్ హాట్ విత్తనం వేయదలుచుకుంటున్నాను అండి. నాకు ఈ రవి సీడు వారు ఇచ్చిన ఈ సీడు నాకు చాలా లాభసాటిగా, నాకు సంతోషకరంగా కూడా అనిపించిందండి. మిరప సాగులో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ స్థాయిలో భారతదేశం మిరప ఉత్పత్తులు 38% మన ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. తర్వాత స్థానం చైనా, తర్వాత స్థానం పాకిస్తాన్ ఉన్నాయి. వరంగల్ హాట్ అనే ఈ ఎండుమిరప రకాన్ని మనము పూర్తిగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇది మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఈ వరంగల్ హాట్ రకాలను సాగు చేస్తుంటారు. వరంగల్ హాట్ యొక్క పంజెన్సీ అనగా కారం వచ్చేసి 9,000 to 10,000 SCUగా ఉంటుంది. అత్యంత తక్కువ కారంగా మనము దీన్ని పరిగణించవచ్చు. కలర్ వాల్యూ వచ్చేసి 90 to 110 హాస్టాగా చెప్పుకోవచ్చు. వరంగల్ హాట్ యొక్క కలరు ఎక్కువగా ఉండి కాయ యొక్క కారం తక్కువగా ఉండడం వలన బయట దేశాలలో ఈ కాయకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఈ కాయల యొక్క పొడిని కొన్ని ముఖ్యమైన కలర్స్లో వాడుతుంటారు. భౌగోళికంగా చూస్తే ఈ కాయ వరంగల్లో పండినటువంటి ఈ వరంగల్ హాట్ రకానికి సంబంధించిన కాయలకి ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడం మనం గమనించవచ్చు. గత సంవత్సరం కనుక చూస్తే జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో బొమ్మాపూర్లోని తాటికొండ రాజన్న అనే రైతు వరంగల్ హాట్ రకాన్ని సాగు చేసి మార్కెట్కి తీసుకెళ్లగా అత్యధిక ధర 36,000 రూపాయలు ఈ కాయకు పడడం జరిగింది. మిగతా ఎండుమిరప రకాల సాగు కంటే ఈ రకం సాగు చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. తోటలో కాయ పక్వానికి వస్తున్న సమయంలో కనుక వర్షం పడినట్లయితే కాయకు మచ్చ కానీ కాయ కోసిన తర్వాత కాయలు తెలుపవడం కానీ జరుగుతుంటుంది. ఆ కారణంగా రైతులు వర్షం పడిన వెంటనే తెగుళ్ళ మందులను పిచికారీ చేసుకోవాలి. 1 నుంచి 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి రైతు సోదరులు బయటపడవచ్చు.